వెల్కమ్ బ్యాక్ టు బీసీ బ్లాగ్స్. ఈరోజు ఏంటంటే మా ఫ్రెండ్ శ్రీనాథ్ని కలవడానికి వెళ్తున్నా. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. అట్లనే వానితో పాటు ఇంకొక ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఉంటాయి, వాడిని కూడా పరిచయం చేస్తా. ఫస్ట్ అయితే వానికి ఫోన్ చేద్దాం, ఉండో లేడో. వినోద్, ఏడున్నావు? ఎందుకు ఈరోజు షాప్ తెరుస్తలే? మరి నువ్వు వస్తున్నావా లేదా? షాప్ కాడికి వస్తున్నావా? ఓకే ఓకే, మరి నా కూడా వస్తున్నాయి, ఏమన్నా ఉందా లేదా? నీకోసం వస్తున్నా బ్రో. వస్తా, ఇంకో వస్తున్నా, స్టార్ట్ అవుతున్నా. ఫస్ట్ మెయిన్లీ మిర్రర్స్ అయితే పెట్టుకోవాలి. నేనేమో మిర్రర్ లేకుండా నాకు కూడా అలవాటు. ఆడవాళ్ళ శీలాన్ని తీసేస్తే మీకు అద్దాలు తీసేయడం ఒక లెక్కరా? ఏమంటారంటే కాదు పిల్లాడికి రారా వినోద్. నేనా చెప్పరా? కాకినాడలో పుట్టిన కాకినా కొడక. ఎడనో 24/7 డే అండ్ నైట్ వర్కింగ్. ఈ విషయంలో నువ్వు నేను ఒకటే. జైపూర్ కాలనీ వినోద్. జైపూర్ కాలనీలో వైన్స్ దాటినా. సరే బ్రో, సరే ఈ తింటా ముందు కూడా అదే చెప్పినావు బ్రో. సరే ఓకే ఓకే, డన్ డన్. తెచ్చిన మనోడు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అందుకు అంటున్నా. మినీ ప్యాలెస్ ఎందుకంటున్నాంటే మనలో కొత్తలో వాడుతున్నాం, అందుకని మినీ ప్యాలెస్. మా టైసన్ గారు అండి ఇప్పుడు పోతుంది. నమస్తే. దండం పెడతారా? తిననీరు ప్రశాంతంగా తిననీరా? వద్దులే పోరా. ఇలా అన్నారు, ఎప్పుడే తెలుసుకున్నాం నీ గురించి. అంతేనా? జస్ట్ నౌ. వీడియో శ్రీనాథ్. ड्राइवर मेरा नौकर, मेरा पीए, मेरा सेक्रेटरी, मेरा पहलवान है, पहलवान पहलवान हमारे వీడియో సాయి తేజ. హాయ్ ఫ్రెండ్స్. ఏంద్రా రే, చెప్పాగా వినోద్ అని ఎక్స్ట్రా కరికులరిటీస్. ఈడు కాదు, ఇంకోటి ఉన్నాడు, వాని దగ్గరికే పోతున్నాము. వానికి జర బద్ధకం ఎక్కువ అనమాట. మళ్ళీ చూడసమీకి రమ్మంటే వెళ్తున్నాము. ఇంకా అడిగి పోయినాక చూపిస్తాం వాడిని. ఏడ్రా వినోదాడు? సోదిగాడు ఇంట్లోనే ఉంటాడు. వీడు ఎప్పుడు నిజంగా సోదిగాడు. ఫోన్ అయితే చేస్తాడు ఒకటే, షుగర్. అందుకనే బద్ధకం. మో ఏ తాత కుక్కర్ మంచిగా తెచ్చింది. పోయి కదా ఆ కుక్క. ఏడునో బ్రో? దా బ్రో, మీ కార్ కింద కుక్క పోతుంది.
మీ కార్ కింద కుక్క పోతుంది. వినపట్లేదు భయ్య. నీకు అంతా వినపడింది, నాకు తెలుసు. వినపట్ల తెలుసు నీకు వినపడింది. చోటినా కొడక ఏం లేదా. ఇట్లాంటి కుక్క మనం కూడా పెంచుకోవాలరా. బాగా ఇష్టం చూడమే ఎక్కువ. ఏమన్నాడు, నీకు తినేటప్పుడు ఎక్కువ రవ్వే అంటే నీకు కుక్కకి ఎక్కువ అంటాడు. అది కూడా కరెక్టే కానీ ఎంతసేపు ఇటు రావుడు. సుస్తుగా ఆడరా, మళ్ళా ఫోన్ చేశాడు పీకనీక రా రా అని. ఇదంతా టైం వేస్ట్ వ్యవహారాలు సార్. రికార్డ్ అవుతుందా? ఇవన్నీ కట్ చేయరా, నీకు దండం పెడతా. గుర్తుపెట్టుకో. మాట్లాడుకుందాం. నీకు అన్ని మాట్లాడినా నేను. అందరు చూసారా మా అమ్మ వాళ్ళు ఇట్లా చూడడానికి శుద్ధపూసలా కనబడతాడు, ఎర్రిపప్పులాగా, కొండ ఎర్రిపప్పులాగా. నాకేం తెలియదు దానికి, దాన్ని చేసేవన్నీ దొంగ యదం. వినోద్ రికార్డ్ ఇస్తున్నాడు. అరే ఇది వినోద్ కాదురా. అమ్మ ఒక్కటే పోయింది అనుకున్న కుక్కర్ 3 సంసారాలు చేస్తున్నాడు. వచ్చాడు. ధీరా ధీరా చింటూ. అంకుల్ జర సైడ్ వీడేం చేస్తుండ్రాడా? తొంగి చూస్తాడేంద్రా, దొంగ కోళ్ళు పట్టడం లేక. ఆ నడక చూడు ఎట్లుందో. సికందర్ మోడల్ స్టేడియం క్లాస్ రాయల్ మోడల్. నేనేం చేస్తారా? నీకు వచ్చి కూడా ఎంతసేపు అయింది తెలుసా వినోద్? మేము వీడికి దొంగతనం పోతాడు బ్యాంక్. గుట్కా పాండు. చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇంకో ఈడే వినోద్, మిస్టర్ ఆర్కే. ఆర్కే అంటే ఏంది వినోద్? నాకు ఇప్పుడు అడుగుదాం అనుకున్నా కానీ ఎందుకు చెప్పు. బ్రో చాలా రోజులు అయింది అడు పెట్టించిన అంతే. ఆర్కే అంటే ఇక నేను చెప్పాలా? మ్యూట్ చేసుకున్నా. కాదు బ్రో, ఇప్పుడు ఏడుకోతాను చెప్పు. నాకేం తెలుసు. ఆర్కే అంటే రోత నా కొడుకు. రోత నా కొడుకు ఇది ఫిక్స్ చేయండి. లాక్ నీకు మంచి పేరు పెట్టాలి వినోద్. ఏం పేరు తెలుసా? తీసుకోరా ఇదరా తీరా ఏమైతుందిరా. ఇది హీరో అగ్గో ఇదిరా. నీకు మంచి పేరు పెట్టాలి. ఏం పేరు అంటే ఇస్మాయిల్ భాయ్. इस्माइल भाई सलाम वालेकुम इस्माइल भाई डाल रहा बॉडी वालेकुम इस्माइल भाई सलाम खैरियत हाँ खैरियत अब कहाँ जा रहे हैं इस्माइल भाई ये टाइम पे इस्माइल भाई भाभीियों के वास्ते शॉपिंग करने आए खुश ऐसा? अब जा सकते हैं आप ठीक है इस्माइल भाई खुदा हाफिज ఫిల్టర్ రైడ్ ఈ వీడియో కావాలి చెప్పు ఎన్ని కావాలి పంపిస్తా కావాలి చెప్పు ఏంటిది నాకు అవద్దు నీ పేరు ఫిక్స్ చేయండి బాడీ బిల్డర్ రైడ్ నీకు ఆర్కే అంటే మాకు నీకు గుర్తు వస్తారే బ్రో ఇస్మాయిల్ భాయ్ అంటే మంచిగా గుర్తుపడతారు అందుకనే కొత్త పేరు దుబాయ్ నువ్వు చూడు ఇప్పుడు బ్యాంక్ దేనికి పోతున్నావు కదా చెక్ తెచ్చుకోవాలి బ్యాంక్ మరి అది మాస్క్ కింద తెచ్చుకున్నావు బ్రో దొంగతనం చేద్దామనా బైక్ లో పోతున్నా డస్ట్ ఎక్కువ అమ్మా నీకున్ని అందము ఫ్యాన్ అంట ఇంద్రా రే అంటే షాప్ పక్కన హలో బా కాదమ్ము వద్దు కాదు ఏమో మళ్ళా అంటే సేమ్ టు సేమ్ మ్యాచ్ కావాలి కదా బా అట్లా అనమాట కాదు బా ఏదో మనము బతుకున్నది 10 మంది తెలియకపోతే ఎట్లా అని చెప్పి లాగ్ స్టార్ట్ చేసిన బా అది అసలు కాదు బా మనం అంటే ఎవరో తెలియదు కూడా కొడుతుంది సీనా अबे कोटे में लेने కాదు బా ఎక్కడో తేడా కొడుతుంది బా మీరు ఇరికిస్తారు నన్ను
శ్రీనాథ్ గురించి అడిగిరా అంటే నమ్ముతా బా, ఎందుకంటే శ్రీనాథ్ ని ప్రతి దగ్గర చూస్తారు. నన్ను అడిగిర్రా, నన్ను ఎందుకు అడిగిర్రు? నీ గురించి అడిగిరు నన్ను. బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? అజిట్ పోయి నాకే తిన్నావో. అరే ఫామ్ హౌస్ కి వస్తుందా బామ్మ కూడా? అట్లయితేనే వస్తాడంట వాళ్ళ. కథమే వీళ్ళు నన్ను ఎక్కడో చేస్తాడు బా శ్రీనాథ్ ఇట్లా. బిజీ వ్లాగ్స్ అని పెట్టాలి. వెల్కమ్ టు చారీ బాయ్ బిజీ వ్లాగ్స్. వదిలేవా, నేను నెక్స్ట్ డే అండర్ గ్రౌండ్ వెళ్ళిపోవాలి డైరెక్ట్. నాదరబుల్ యూత్ అసోసియేషన్ యూత్ బ్లాగర్ అవార్డ్స్. వద్దులే బా, మనకి అలాంటివి వద్దులే, మనకు అలాంటివి వద్దులే. ఎట్లుంది బ్రో, బాగుందా? సూపర్ సూపర్. ఇంగ్లీషు sorry bro, of course bro. Hey, it's Dubai, you know. అల్హమ్దుల్లా. అసలైంది చెప్పాలంటే మా వినోద్ ఇక్కడ మంచి కాదు, ఉట్టి మంచి కాదు, దుబాయ్ నుంచి వచ్చిన మనిషి. దుబాయ్ లో బేసిక్గా మావాడు దుబాయ్, కాకపోతే పుట్టిండు పెరిగిండు అన్ని చెప్పురా. దుబాయ్ లో పుట్టిండు, దుబాయ్ లో స్కూలింగ్ అన్ని అయిపోయిన తర్వాత అన్ని అక్కడనే. కాకపోతే ఏంటంటే మావాడు పెద్ద అయినాక ఇండియాని ఏలటానికి వచ్చాడు. మావాడు చేసే తీట పనులకి ఎల్లంగిరు అది ఎలా కొట్టారు దుబాయ్. ఏమైంది బ్రో? ఫేస్ చూపి బ్రో. ఏమైంది బ్రో? మన వజ్రము దుబాయ్ల దుడ్డు షేకురా, మన ముత్యము ఇండియాల ఇంటర్ పాసురా. వినోద్ కపిల్ ఇట్లా దాగుంటే ఎట్లా బ్రో? గోట్ లైఫ్ మూవీలో హీరో నెక్స్ట్ అయినా అని చెప్పు. గోట్ లైఫా? అక్కడికి ఈడా గోటుని వెళ్ళేటట్టుండు. తీసుకెళ్ళి లేదా ఎంతో మందిని మేకల్ని ఏదో జాబ్ అని చెప్పి లాస్ట్ కి మేకల మంది వదిలేసిండు. మేకల మందని వదిలేసిన ఏమో బ్రో. గోట్లో చూడలేను. మాకేట్ తెలీదండి. ఇల్లు ముద్ర. వినోద్ ఏడికోదాం? వాడు సాంగ్స్ అరబిక్ సాంగ్స్ ఏడికి? ఆగు, అది ఆపు. అంటే మేము ఇంత దూరం వచ్చింది తొలగలమా? నువ్వు నీ కట్టెడు కోసం వచ్చినావురా బాబు. ఏంటి బ్రో అంత మాట అన్నాడు? ఏంటి బ్రో అంత మాట అన్నావు? కాదు బ్రో, నువ్వేమన్నావు నువ్వే చెప్పు. ఏం కావాలి చారి? ఏం వేయగలుగుతావు చాలు. నీకేం కావాలి? నువ్వు ఏది ఇట్లా కానీ తిందామా? బయటికి పోదామా? చెప్పు. తిందామా? పోమా రచనాథ్. వినోద్ అంటుండు పోదామా? చెప్పు. ఏమొద్దు బ్రో, నువ్వు మాతో ఉండే అదే చాలు. ఇవాళ మాతో ఉంటే నువ్వు అదే మాకు పెద్ద గిఫ్ట్. అరే మళ్ళా బ్యాంక్ ఆఫ్ బరోడాకి నేనే రావాలి, దీనికి నేనే రావాలి, ప్రతి దానికి పిల్లన్నారా? మర్చిపోయినారా? అరే ఏం చేస్తారో పొద్దుగా అంటావు నిన్న. కాదు ఇప్పుడు ఏడికి మన ఇంటికాడిగా? ఇంటికాడికి మా ఇంటికాడ డ్రాప్ చేయరా బాబు? ఎందుకురా? ఏమి ఇస్తారా? తీసుకొస్తారా? మంచి R15 తీసుకోవాలి అంటే బుల్లెట్ తీసుకున్నాను. నమస్కారం బ్రో. R15 తోలేగా వేడు తలకాయ నొప్పి. ఇప్పుడు అయితే వినోద్ వాళ్ళు వస్తాను అస్సలు రాలేదు. అయితే వినోద్ వస్తా అని చెప్పి ఇంటికి వెళ్ళిండు. అట్లా నువ్వే చూరు గిట్ల వేసిన చూరు కటింగ్. హీరో మొత్తం బాగుంది, నీట్ ఉన్నావు, నైస్ గా సాంప్రదాయాన్ని తప్పుదలేకున్నావు. బాగుంది. బాగుందనా? నిజం బాగుంది.
బాగుందనా అంటే చాలా చేంజ్. भाई विनोद भाई नहीं है? ओ भाई विनोद भाई कहाँ है? हो गया आओ विनोद आला दे फोन लेते ले रहा అయిపోయింది దోస్త్. ఆ నెంబర్ మన దగ్గరనే ఉంది. ఏడా లోపల ఎవరు లేరు. కార్లో వినోద్ లేడు. నేను కూడా చేయించుకోవాలి కటింగ్. చేయించుకోవాలి. కాకపోతే సార్ వినోద్ ఏడు ఉండదు చూసి దాన్ని బట్టి. అర్థం చేయబడ్డారా? అన్నా నీ పుట్టినరోజు నాకు మందు పట్టి పెట్టినందుకు చాలా థ్యాంక్స్ అన్నా. నీ పుట్టినరోజు నీ నోములు పండిన రోజు. ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? నా అందాన్ని చూసుకుంటే నాకే జల్సీగా ఉందిరా. అయిపోయినా హలో వినోద్, నేను ఇప్పుడే వెంచర్ రోడ్ దాటి ఇట్లా జగ్గు వాళ్ళు ఇట్లా బయట డ్రైవింగ్ ఉంది, చాయ్ తాగడానికి పోదామంటే వెళ్ళినా. నువ్వు ఏంది బ్రో వస్తా అని చెప్పి గిదేనా మాట అంటే? ఎవరి షాప్ కాడు నువ్వు బ్రో? జైపూర్ కాలనీయా? బ్రో నేను మరీ అంత ఎదవలేక కనబడుతున్నా బ్రో, నాకు అర్థం కాదు. ఎందుకా? నేను ఇందాక మీ పనోతోటి కూడా ఫోన్ చేపించిన బ్రో, నువ్వు జైపూర్ కాలనీ కాడ లేవు. నేను షాప్కి వచ్చి వచ్చిన. కరెక్ట్గా మన టీ టైమ్ మనం ఒకసారి టిఫిన్ చేసినాం చూడు, ఇక్కడ సైడ్ వచ్చి బయటికి ఆ రూట్ లో లెఫ్ట్ సైడ్ లో టీ టైమ్ ఉంది, ఆడికి వచ్చిన. ఆడున్నదా? నేను, శ్రీనాథ్, హాట్స్పాట్, జగు. నువ్వు ఇడికి రా ఫస్ట్. నీకు అంటే మేము కానీ అంటే మేము అంత ఒకసారి పొద్దుగాల ఏమన్నా గుర్తు తెచ్చుకో రా, నేను చూసుకుంటా. మేము ఈయనే ఉన్నా, నువ్వు వస్తే రా, లేకపోతే లేదు. ఇక బ్రో ఏం చేసినావు చెప్పు? నువ్వే పండుకున్నావు గాది దీనికన్నా ఇంకో ఏం లేని దాంట్లో దుంకి సాగు రాదు. ఏం చేస్తున్నావు చెప్పు? దగ్గర ఈయన పక్కనే మూసి దుంకు దాంట్లో. మాటలు ఇవ్వద్దు రా వినోద్. ఎందుకు బ్రో? నీ గురించి అంత దూరంకి వెళ్ళి వచ్చిన పనులు వదులుకోండు. ఇప్పుడు ఏంది బ్రో? సరే నేను సింపుల్ క్వశ్చన్ అడతా బ్రో. దేవుణ్ణి నీకేం కావాలంటే నువ్వు ఏం ఆడతావు బ్రో? సారీతో సెల్ఫీ. ఇలాంటివి కాదు రే. అమ్మ పాత డైలాగులు కొట్టి కొట్టి ఇవ్వే రాయరా, కుక్కలు కూడా ఇవ్వడం. నీకు రాదేదా? నాకేమో అనిపించింది. అది కాదు, నాకేదో వేరేది అనిపించింది సార్. నాకు అది కాదు, నిన్నాడితే నువ్వేం ఆడతారా తేజ? ఏంట్రా దేవుని ఏమన్నా కావాలంటే ఒక్క రోజైనా వినోదాన్ని నిద్రపోకుండా మాతో టైం గడిపితే చూడాలని ఉంది. అర్థమైందా? అది ఎప్పటికీ అయ్యట్లేదు. నువ్వురా నాకు వినోదాన్ని లైఫ్ కావాలి, ఇట్లా జీవిస్తాడు. శ్రీనాథాన్ని అడగపోతే బాగోదు. నీకురా తొందర పెళ్లి కావాలట. వినోద్ గారికి లైఫ్ ఎంత మంచిగా ఉంటుందో, అలాంటి టెన్షన్ లేకుండా టైం టు టైం ఫుడ్, టైం టు టైం తిండి, టైం టు టైం నిద్ర, అట్లా ఉండాలి. డబల్ నిద్ర, టైం టు టైం. అరే నేను మదాక్లో ఒక దెబ్బ కొట్టారా, అయితే 2 రోజులు ఇంట్లో పండుకుంటా. అదే అంటారా? 2 రోజులు ఇంట్లో పండుకుంటారా? 2 రోజులు ఇంట్లో పండుకోలే. కరెక్టే. నిజంగా నువ్వు నిజంగా చెప్పు. ఏం కోరుకుంటావు? నిజం చెప్పు.
నీదో బతికేనా బ్రో నాకు అర్థం ఏమో నీ ఓరుకోవు మేము అడిగింది తీరుకోవు కోరికేది పరువంతో పోయింది. డోంట్ వరీ భైరవ, నీకెనివే పెద్ద పరువేం లేదులే. మంచిగా రాలేదు. చక్కగా చెర్లలో వాడేసేవరయ్యా. నన్ను వీరంది కార్బన్ రావట్లేదే. అయ్యా నేను నన్ను లాస్ట్ మస్తు వచ్చింది అంతే. మొత్తం మీద మనోళ్ళు అయితే ఈరోజు వినోద డ్రిఫ్ట్ పోదామని ట్రై చేసిండు. కాకపోతే అంతా ఒక ఆంటీ పెట్టారు, ఆమెనైనా మంచిగా పోతుంది డ్రిఫ్ట్. వీడు వేస్ట్ గాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్ వీడియో. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, డన్.